ఇది AJ7 న్యూస్. తెలంగాణ తాజా వార్తలు మరియు నిజమైన విశ్లేషణ. జనం కోసం ప్రజాహితం. ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు. సబ్స్క్రైబ్ ఫర్ డైలీ అప్డేట్స్. సమర్పయామి బృహస్పతి ప్రదోదాస్థానో మంజన్వగుంహసః యా పరిణీర్యావలా పుష్పాయాశ్చ పుష్పిణీః ప్రదోదాస్థానో మంజన్వగుంహసః ప్రాణో ప్రాణవ్యానో దానః సమానః అథ నీరాజనో ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజా రుద్రకభూవ సంతోషేనస్తు సమస్త సన్మంగళాని భవంతు నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి జగదామి రక్షాం ధారయామి జగదంబ విశ్వపాలిని మాతా కీ జై మహారాజ్ కీ జై నమోజమ్మ మాతా కీ జై సర్వతత్వాత్మనే శ్రీ నల్లపోచమ్మ దేవతాయే నమో నమః చెప్పండి అపరాధ సహస్రాన్ని శ్రీయంతే హర్నిశం మయా దాసోయం ఇతి మామత్వ క్షమస్వ పరమేశ్వరి జగదీశ్వరి రాజరాజేశ్వరి నమస్కారం. ఇవాళ శివాజీ నగర్లోని నల్లపోచమ్మ ఆలయం యొక్క పునర్నిర్మాణము పునః విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం దొరికింది. ఆ మిత్రుడు లక్ష్మణ్ గౌడ్ నేతృత్వంలో ఇవాళ కొత్తగా నిర్మాణం చేసి అమ్మవారిని పునఃగా పెట్టుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, అమ్మగారి చల్లటి చూపుతో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరవే విధంగా అమ్మవారు ఆశీర్వాదం ఉండాలి. ఈ కార్యక్రమంలో బండి రమేష్ గారు, సత్యం శ్రీరంగం గారు, వేణుతో పాటు చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వారందరికీ శివాజీనగర్ ప్రాంత ప్రజలకి అభినందనలు.